సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని జిల్లాల స్వరూపాన్ని సమగ్ర మార్పులు లోనయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో మార్పులకి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేసింది, ఒక ప్రిలిమినరీ గెజిట్ రిలీజ్ చేసింది. మనం భౌగోళిక స్వరూపం పరంగా చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాల్లో అనకాపల్లి ఈ ప్రదేశంలో, అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కింద ఉండేటువంటి ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా. అయితే ఇది మొత్తం కూడా విభజనలకి గురవడం, 3-4 జిల్లాలుగా మారడం, ఒకటి విశాఖపట్నం జిల్లా, ఇటు అనకాపల్లి జిల్లా, ఇటు కొంత అల్లూరు సీతారామరాజు జిల్లాకి వెళ్ళడం. సో వీటన్నిటి వలన విశాఖపట్నం జిల్లా చిన్నగా కనిపిస్తుంది, అనకాపల్లి జిల్లా పెద్దగా కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన జీవో ఇచ్చింది. ఈ రెవెన్యూ డివిజన్లో ఏ ఏ మండలాలు వస్తున్నాయి, ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ అనకాపల్లి జిల్లానే ఆ విధంగా మార్పులు చేస్తున్నారా లేదా కొత్తవి ఏమన్నా ఇందులో వస్తున్నాయా అనేది కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి 1974 చట్టాన్ని అనుసరించి అనకాపల్లి డిస్ట్రిక్ట్ని రీస్ట్రక్చర్ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఇది ఏపీ గెజిట్లో కూడా ప్రచురించారు. దీనిపైన అభ్యంతరాలు ఉంటే కనుక ఫార్మేషన్ ఆఫ్ న్యూ రెవెన్యూ డివిజన్ అండ్ షిఫ్టింగ్ ఆఫ్ మండల్ ఫ్రమ్ వన్ రెవెన్యూ డివిజన్ టు అనదర్ రెవెన్యూ డివిజన్. సో ఈ రెండు జరిగినాయి. కొన్ని మండలాలని ఈ రెవెన్యూ డివిజన్ నుంచి ఆ రెవెన్యూ డివిజన్లోకి మార్చడం, అలానే ఒక కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం అనేది. ఇప్పుడు అనకాపల్లి జిల్లా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఎందుకంటే పెద్ద ఎత్తున ఫార్మా రంగ పరిశ్రమలు, స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పరిశ్రమలు, అన్నిటికీ మించి గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఒక భారీ హబ్ అక్కడ ఏర్పాటు అవుతుంది. బల్క్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇటువైపే వస్తున్నాయి. కాబట్టి దీన్ని రీస్ట్రక్చర్ చేయడం అనేది అవసరం, అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. జిల్లాల పునఃసమీక్షలో భాగంగానే ఈ ప్రక్రియని చేపట్టింది. సో ఈ జీవోకి సంబంధించి దీన్ని ఏపీ గెజిట్లో పెడతారు. దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఇదంతా కూడా బెటర్ అడ్మినిస్ట్రేషను, అలానే డెవలప్మెంట్, ఈ రెండింటి కోసమే చేస్తున్నట్టుగా చెప్పింది. అలానే 30 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు స్వీకరించడానికి సంబంధిత జిల్లా కలెక్టర్, అంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన కాబట్టి అనకాపల్లి జిల్లా కలెక్టర్ అందుబాటులో ఉంటారు. అక్కడ ఆఫీస్లో మీరు ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఇవ్వచ్చు. సో ఇక ఈ రీస్ట్రక్చర్ ఏ విధంగా జరిగింది ఒకసారి చూద్దాం. అనకాపల్లికి సంబంధించి రెవెన్యూ నేమ్ ఆఫ్ రెవెన్యూ డివిజన్ 3 రెవెన్యూ డివిజన్లుగా మార్చాలనుకుంటారు. కొత్త రెవెన్యూ డివిజన్ నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఆవిర్భవించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రతిపాదిత అంశం కాబట్టి ఫైనల్ గెజిట్ వచ్చిన తర్వాత ఏర్పడినట్టుగా మనం భావించాలి. ఇక నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో కొన్ని కొత్త మండలాలు యాడ్ అవుతుంది. దాంతోపాటు అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో ప్రస్తుతం 9 మండలాలు ఉన్నాయి. అది ఒకటి దేవరపల్లి, కే కొత్తపాడు, అనకాపల్లి, కసింకోట, అలానే బుచ్చేపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం. ఇవన్నీ కూడా అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటివి 8 అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే ఆల్రెడీ ఉన్నటువంటివి. అవే కొత్త రెవెన్యూ డివిజన్లో కూడా అవే ఉంటాయి. దీనిలో ఒక రెవెన్యూ డివిజన్ చీడికాడ, ఇక్కడ నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ నుంచి చీడికాడ వచ్చి అనకాపల్లిలో జాయిన్ అవుతుంది. అంటే 9 రెవెన్యూ డివిజన్లు అనకాపల్లిలో ఉండబోతున్నాయి. ఇది ఇంకా రెండవది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ ఆల్రెడీ ఉంది. ఆ రెవెన్యూ డివిజన్ 7కి పరిమితం అవుతుంది. ఇందులో కొన్ని మండలాలని ఇటు చీడికాడ ఒకటి వెళ్ళిపోయింది, నక్కపల్లికి ఇంకో 4 పోతున్నాయి అన్నమాట. సో నర్సీపట్నం సైజు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో నర్సీపట్నం పరిధిలో ఉన్నటువంటివి నర్సీపట్నం, గోలుగొండ, అలానే మాకవారిపాలెం, నాతవరం, ఇక్కడ చూస్తే కనుక రావికమతం, మాడుగుల, రోలుగుంట. ఇవన్నీ కూడా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి మండలాలు. ఈ 7 మండలాలు యాజ్ ఇట్ ఈస్గా అందులోనే ఉంటున్నాయి. దాని సైజు తగ్గింది. అంటే ఇటు ఒక 4, అటు ఒకటి, మొత్తం 5 పోయినాయి. అంటే 12 మండలాలు ఉన్నటువంటి నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ 7 మండలాలకి కుదించబడుతుంది. సో ఇది కొత్త మార్పు. ఇది దీంతోపాటు కొత్తగా ఆవిర్భవిస్తున్నటువంటి నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో 8 ఉన్నాయి. ఇది చూడండి, ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ సైజ్ తగ్గిపోయింది. నక్కపల్లి రెవెన్యూ డివిజన్ సైజ్ చాలా దీనికంటే పెద్దగా ఉంది. 8 మండలాలు వస్తున్నాయి అన్నమాట. సో ఇందులో అనకాపల్లి నుంచి యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం ఈ 4 మండలాలను తీసుకొచ్చి అనకాపల్లి నుంచి నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో పెడుతున్నారు. అంటే అనకాపల్లి సైజు కూడా అక్కడ తగ్గింది. 4 మండలాలు అంటే ఆల్మోస్ట్ ఇది కూడా 12 ఉండేది. ఇది ఒక 12, అదొక 12 ఉండేది. ఇది ఒక 12 మండలాల పాతది, ఇది ఒక 12 మండలాల పాతది. ఇందులో -1 అయింది, ఇందులో -5 అయింది అనమాట. సో అది సమస్య. ఇక చూస్తే నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో నుంచి నక్కపల్లిలోకి ఏమేమి వస్తున్నాయంటే నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్రాయవరం ఈ 4 మండలాలని నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో పెడుతున్నారు. సో మొత్తం మీద 8 మండలాలతో నక్కపల్లి రెవెన్యూ డివిజన్, 7 మండలాలతో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్, 9 మండలాలతో అనకాపల్లి రెవెన్యూ డివిజన్ ఉంటుంది. సో మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక ఈ సైజు కానీ ఇది కానీ అంటే అన్నీ కూడా అంతర్గతంగా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి
అనకాపల్లి జిల్లా స్వరూపంలో ఎలాంటి మార్పు ఉండదు, కానీ అంతర్గతంగా మాత్రం మండలాల బదలాయింపులు జరిగినాయి. ఇటు అటు ఇటు అయినాయి. సో మొత్తం మీద ఒక 24 మండలాలతో మొత్తం 3 రెవెన్యూ డివిజన్లు 24 మండలాలతో ఈ జిల్లా పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీనికి సంబంధించినటువంటి జీవోని, గెజిట్ని అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలు ఉంటే కనుక సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. లేకపోతే కనుక సరిగ్గా 30 రోజుల తర్వాత ఫైనల్ గెజిట్ రిలీజ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. బహుశా జనవరి 1, 2026 నుంచి లేదా 2026 జనవరి 26 నుంచి ఈ కొత్త మండలాలు, ఈ పునఃసమీక్ష జరిగినటువంటి పునర్వ్యవస్థీకరణ జరిగినటువంటి ప్రక్రియ అంతా కూడా అధికారికంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.